దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, సమయం ఉండగానే ఏం చేయాలంట మనం? ఆయన యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్నే వెదకాలంట. ఇక దొరుకుతున్నాడు. చింతలపల్లి గ్రామానికి యేసయ్య వస్తున్నాడండి. యేసయ్య వస్తున్నాడు. నాకు చాలా విచిత్రమవుతుంది. వ్యాన్లో వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తాం మేము. వస్తూ ఉంటే ఆ పచ్చని పొలాలు, ఆకాశం అన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటే, యేసయ్య చింతలపల్లి గ్రామానికి నీ వార్తను తీసుకుపోతున్నావయ్యా, ఎంత గ్రామ ప్రజలను ప్రేమిస్తున్నావయ్యా, ఆ గ్రామాన్ని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావయ్యా అని చెప్పి సంతోషం అయితే అక్కడికి మళ్ళీ కొన్ని ఊర్లు దాటుకుంటూ వస్తాం కదా, మిడుతూరు ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతం దాటుకుంటూ వస్తుంటే నేను అనుకుంటా, ఈ ఊరిలో లేదా ఈ భాగ్యము, ఈ ఊర్లో లేదా ఈ భాగ్యము, ఈ కాలనీలో లేదా ఈ కాదా, దేవుని యొక్క కృప కాదా చెప్పక మీ ఊరికి రావడం యేసయ్య ప్రేమ కాదా? యేసయ్య మిమ్మల్ని ప్రేమించట్లేదా? మీ మీద దయ ఉంచట్లేదా? మీ మీద కనికరం ఉంచట్లేదా? మీ అంటే జాలి లేదా? మీరంటే మిక్కుటమైన ప్రేమ లేదా? అన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ దినాన మీకు చింతలపల్లిలో ఈ ఉన్నతమైన పరిచర్య, ఉన్నతమైన వాక్యాన్ని అందిస్తున్నాడు. మీకు ఒకటి తెలుస్తో తెలియదు, రెయ్యం బగళ్ళు చింతలపల్లి గురించి మొరపెట్టని రోజు లేదు యెహోవా సీయోనులో. మేము రెయ్యం బగళ్ళు రాత్రి మొదలుకొని మీరు నమ్ముతారు రాత్రి 11:30 గంటలకు 12 గంటలకు ఆయన ఆరాధన చేసి పడుకున్నాము. 2:30 గంటలకు ప్రభు లేపాడు. 2:30 నుంచి ఇప్పటి వరకు కూడా నా కంటి మీద నిద్ర లేదు. నేను నమ్ముతారు నన్ను. ప్రార్థన, ఈరోజు చింతలపల్లి వెళ్ళాలి, నీ సన్నిధిలో నిలబడాలి, నీ పరిచర్య చేయాలి, చింతలపల్లి బిడ్డలను సమకూర్చు, సిద్ధం చేయి ప్రభా, నీ కృపను. వాళ్ళకి ఏ మాటలు అవసరమో ఇవ్వండి. నిజంగా నేను 2:30 నుంచి 1 గంట నిద్రపోలే నేను అస్సలు. మీరు నమ్ముతారు. మరి మీ ముందు నేను బాగానే నిలబడ్డా. సమయం సద్వినియోగం చేసుకోండి. ఎవ్వరు నమ్మొద్దు. నీ పనులు నమ్ముకొని పనులు చేసుకోవాలని చెప్పి పనుల్లో నిగ్రహమైపోవద్దు. తర్వాత ఇంకా బంధువులు వచ్చారని బంధువుల నిగ్రహమైపోవద్దు. ఇంకా ఎన్నో పనులు ఉన్నాయని చెప్పేసి వాటిలో నిగ్రహమైపోవద్దు. దేనిని నమ్ముకోవద్దు. నన్ను నమ్ముకో. నేను నిన్ను వాక్యం చేత బ్రతికిస్తా, నా మాటల చేత నిన్ను బలపరుస్తా, నా యొక్క శక్తిని నీకు ఇస్తా, నా బలాన్ని నీలో పోస్తా, నువ్వేం బలహీనురాలు కావద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఇది నాన్న ఏ విషయంలో దేని నమ్మొద్దు. మనుషులను నమ్ముట కనంటే చెప్పండి, మనుషులను నమ్ముకుని అంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అందరు పలకండి, మనుషులను. నాతో చెప్పండి, మనుషులను గట్టిగా చెప్పండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు మేలు అనేది యెహోవానే నమ్ముకోండి. దేన్ని నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాని నమ్ముకో. యేసయ్య నిన్ను బ్రతికిస్తాడు, నీకు ధన కృపనిస్తాడు. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యం వినండి. సెల్ ఫోన్లో దేవుని భక్తులు వాక్యాలు చెప్తున్నారు. ఎంత రాత్రి బౌళ్ళు వాక్యాలు చెప్తున్నారు. వాక్యాన్ని చూడండి, వాక్యం వినండి. వేరే ఏం చూడొద్దు. వేరే దేనికి ప్రాముఖ్యత ఇవ్వద్దు. వేరే దేనికి కూడా సమయం వృధా చేసుకోవద్దు. దేవుని వాక్యానికి విలువ ఇవ్వండి, వినండి. నిన్నటి దినాన ప్రభు కృపను బట్టి నిన్న ఆదివారం కదా, మేము ప్రభుదేవ వల్ల ఇప్పుడు మార్తినగర్ చిల్డ్రన్ సండే స్కూల్ స్టార్ట్ చేసినాం. మా దగ్గర ఆరాధన అయిపోతుంది. ఆరాధన అయిపోయిన వెంటనే అందరం సంఘం అంతా భోజనాలు చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మేము కొంతమందిగా వ్యాన్లో 2 టైమ్స్ వెళ్తుంది, 2 సార్లు వెళ్తుంది వ్యాను దింపడానికి. మార్తినగర్ వెళ్తాము. అక్కడ చిన్నపిల్లల సండే స్కూల్ పెడతాము. అక్కడ దాదాపు అక్కడ 70, 80, 100 మంది పిల్లలు కూడా వస్తారు. అక్కడ ప్రభు కృపను బట్టి చాలా కొంత వేరే పిల్లలు కూడా చాలామంది వస్తారు. అక్కడ పరిచర్య బాగా జరుగుతుంది ప్రభుదేవ వల్ల. అక్కడ కూడా ప్రభు మాట్లాడితే సిస్టర్స్ మీటింగ్ స్టార్ట్ చేస్తాం. స్త్రీల కూడిక ఇక్కడ ఎలా సండే చిల్డ్రన్ మినిస్ట్రీ పెట్టి మీకు స్త్రీల కుడికి పెడుతున్నాం, అక్కడ కూడా అలానే స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ స్త్రీల కుడికిలో దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. అంటే దేవా, నేను ఏ వాక్యం చెప్పాలి ప్రభు, ప్రజలకి ఏం చెప్పాలి, నాతో మాట్లాడు ప్రభా అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటూ వచ్చినప్పుడు అందమైన లేడీ, దోర్కా అనే వ్యక్తి లేడీ అని ఇక సత్క్రియల చేత తను తాను అలంకరించుకున్నదని చెప్పేసి తబితాని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ప్రభు దేవాలు అక్కడ తబిత గురించి చెప్పాను. వాక్యం అంతా అయిపోయింది. నేను అనుకుంటున్నా కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు. దేవా